హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు వచ్చేసి నేను చికెన్ గ్రేవీ కర్రీ చేస్తున్నాను అండ్ తక్కువ మసాలాలు యూజ్ చేసి చేస్తున్నాను. ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే, బాగా శుభ్రంగా కడుక్కున్న చికెన్ తీసుకొని ఒక బౌల్లో వేసుకొని అందులో కొంచెం ఉప్పు, కారం, పసుపు అండ్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇలా కలుపుకోండి. బాగా ముక్కలకి పట్టించండి ఉప్పు కారం అనేది. కొంచెం టేస్ట్గా ఉంటుంది. ముక్కకు ఉప్పు కారం పడితేనే కదా టేస్ట్గా ఉంటుంది. సో అలా కలిపేసుకొని దీన్ని ఒక 1 అవర్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని బాండీలో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. చికెన్లో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండాలి కదా, సో అందుకని ఎక్కువ ఆయిల్ తీసుకోండి. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ కట్ చేసుకొని ఒక 2 ఆనియన్స్ ఇలా నిలువుగా కట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేయండి. ఏంటంటే మనం తక్కువ మసాలాలతో చేస్తున్నాం కదా, స్పైసీ తినే వాళ్ళకి కాదు, స్పైసీ తక్కువగాను గ్రేవీ కొంచెం ఎక్కువగా కావాలి అనుకున్న వాళ్ళు ఈ ప్రాసెస్లో అయితే చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఉల్లిపాయలు మొత్తం కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. చూసారు కదా ఎలా వచ్చినాయో, అలా రావాలి. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇది ఒక మిక్సీ బౌల్లోకి తీసుకోండి. మిక్సీ జార్లోకి తీసేసుకోండి మొత్తం. నా వీడియో నచ్చితే కనుక మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇస్తే నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ ఆయిల్ అయితే సరిపోదు కదా మనకి కర్రీకి, సో ఇంకో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం ఒక 2 ఉల్లిపాయలు, ఒక 2 పచ్చిమిర్చి కోసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ మొత్తం చాలా వరకు మగ్గే వరకు ఫ్రై చేసుకోండి. ఇది చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక టీ స్పూన్ 1 or 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. చక్కగా ఇలాగా ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, అది వేసుకొని బాగా కలుపుకోండి. చూసారు కదా, చక్కగా ముక్కకైతే ఉప్పు కారం అది చక్కగా పట్టింది. మీకు ఎంత టైం అవైలబుల్గా ఉంటే అంటే ఒక ½ an hour అంటే ఒక ½ an hour, 1 hour అయితే 1 hour కలిపి పక్కన పెట్టుకోండి. అప్పటికప్పుడు అలా కూడా చేసుకోవచ్చు, కానీ ఇలా చేసుకుంటే ఏంటంటే మనకి ఉప్పు కారం అనేది ముక్కకి బాగా పడుతుంది. ఇప్పుడు ఇందులో నేనేం వేస్తున్నా అంటే పెద్దగా మసాలా దినుసులు ఏమీ వేయట్లేదు. ఒక ½ an hour నానబెట్టుకున్న ఒక 2 టేబుల్ స్పూన్స్ గసగసాలు వేసి అండ్ అది ఉంది కదా ఉల్లిపాయ వేయించుకున్నాం కదా, ఆ ఉల్లిపాయ కలిపి పేస్ట్ చేశాను. సో అదే చూపించాను నేను ఇప్పుడు ఇక్కడ. అదే ఇప్పుడు మన గ్రేవీకి కారణం ఏంటంటే ఆ ఉల్లిపాయ అండ్ గసగసాలు పేస్టే. మీ దగ్గర జీడిపప్పు ఉండి ఇష్టపడితే కనుక ఒక 5 to 6 జీడిపప్పులు కూడా వేసుకోండి. అందులో గసగసాలతో పాటే నానబెట్టేసుకొని అందులో వేసేసుకోండి. ఇప్పుడు ఇది బాగా కలుపుకుంటున్నారు కదా, చూసారా చికెన్లో నుంచి వాటర్ ఎలా వచ్చినాయో. కాబట్టి ఇంక మనం వాటర్ ఏం యాడ్ చేయవసరం లేదు ఇప్పుడైతే. కానీ ఆ వాటర్తోనే కూర మొత్తం ఉడకదు కాబట్టి ఇంకొంచెం అయితే యాడ్ చేసుకోవచ్చు, అది ఎప్పుడనేది చెప్తాను. ఇప్పుడు మనం పేస్ట్ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసి మొత్తం కలిపేసుకోండి. ఇలా మొత్తం కలుపుకుంటే చక్కగా ముక్కకి గుజ్జు కూడా పడుతుంది. ఇదేంటంటే థిక్గా గ్రేవీ కావాలి అనే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది.
మీకు ఉప్పు కారం చూసుకొని అడ్జస్ట్ చేసుకొని కావాలంటే కొంచెం వేసుకోండి. అండ్ నేను లాస్ట్లో వేసింది ఏంటంటే కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం చికెన్ మసాలా పొడి వేసాను. అది వేసి చక్కగా కలుపుకోండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి కూర అనేది ఉడకదు కాబట్టి ఇప్పుడు ఒక హాఫ్ టీ గ్లాస్ అయితే వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను నేను. ఇదిగోండి 1 టీ గ్లాస్, సారీ హాఫ్ టీ గ్లాస్ కాదు 1 టీ గ్లాస్ అయితే యాడ్ చేస్తున్నాను. హాఫ్ అయితే సరిపోదు అనిపించింది, అందుకే 1 టీ గ్లాస్ అయితే యాడ్ చేశాను. ఇది ఇప్పుడు చక్కగా దగ్గరకు వచ్చే వరకు బాగా మగ్గనివ్వండి. ఇది స్టేజ్లోకి వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర అండ్ ఒక గుప్పెడు పుదీనాకులు కూడా వేసుకోండి. పుదీనా వేస్తే ఏంటంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పాటు మగ్గనివ్వండి. కూర దగ్గరికి అయ్యేంత వరకు మగ్గితే సరిపోతుంది. చూసారు కదా, ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చినప్పుడు మీకు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని కూరని అందులో సర్వ్ చేసేసుకోండి. చూసారా గ్రేవీ ఎంత బాగా వచ్చిందో, ముక్కకి కూడా ఉప్పు కారం పట్టింది. చూస్తుంటే మీకు కూడా నోరు అవుతుంది కదా, తినేయాలనిపిస్తుంది కదా. సో ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. చూసారుగా గ్రేవీ కూడా మంచిగా వచ్చింది. ఈ చికెన్ రెసిపీని అయితే ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.